దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కోరం జయకుమార్ అతని తండ్రి మృతి చెందారు. చోడవరం అలాగే కూడా ప్రతి ఒక్కరూ కూడా అలా కళ్ళగెత్త కార్మికులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ గా 1వ తారీఖుని చైర్మన్ అన్నట్టు 1000 రూపాయలు 1500 అందుతున్నాయా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. రాష్ట్రం గాని దేశం గాని అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి సంక్షేమం రెండు ఎడ్లు కూడా సమానంగా తీసుకుని వెళ్తే కనుక ఆ దేశం గాని ఆ రాష్ట్రం గాని అభివృద్ధి చెందుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. పాదయాత్ర చేసుకుని మరి ఈ రోజున ఈ సభను జరుపుకుంటా ఉన్నాం. ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ గారికి, మా ప్రియతమ నాయకులు, నా రాజకీయ గురువు, మన ప్రియతమ నేత శ్రీ బండారు సత్యానందరావు గారికి, అందరి మన్నుల్ని పొంది పల్లెటూరు నుంచి జిల్లా స్థాయి రాజకీయాలు చేసిన మహానేత గొప్ప నాయకుడు మన కోరం జయకుమార్ గారు. అప్పట్లో కొత్తపేట మార్కెట్ కమిటీకి తొలి ఎస్సీ చైర్మన్ గా కోరం జయకుమార్ గారి ఎంపికలో బండారు సత్యానందరావు గారి పాత్ర ప్రధానమైనది. అసలు ఈ కోరం జయకుమార్ ఎవరు, ఆయన గురించి మనం ఈ జీవిత చరిత్ర చెప్పుకుందాం. ఆయన ఎవరు, ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు, ఆయన రాజకీయ గురువు ఎవరు, ఆయన రాజకీయాల్లో ఏ పార్టీలో ఉండేవారు, ఆయన చేసిన పదవులేంటి, ఆ పదవులు ఎలా వచ్చాయి, ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు పలివెలలో 2 గ్రామాల్లో వివాదం వస్తే ఆయనే ముందుండి తీర్పిచ్చారు. అక్కడే తెలిసిందిగా ఆయన ఎంత గొప్ప స్థానంలో ఉన్నారో. ప్రజలు కోరం జయకుమార్ గారిని జేకే అనే బ్రాండ్గా ఎలా మార్చుకున్నారో తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం పలివెల గ్రామం పెద్దపేటలో 1969 మార్చి 3వ తారీఖున కోరం జయకుమార్ గారు కోరం నాగేశ్వరరావు గారు బాలమ్మ గారి దంపతులకు జన్మించారు. కోరం నాగేశ్వరరావు గారు ఒక రైతు, గ్రామ పెద్ద, సంఘ పెద్ద. ఆయనకి 3 కుమారులు, 1 కుమార్తె. జయకుమార్ గారు, వసంత కుమారి గారు, చిట్టిబాబు గారు, రవికుమార్ గారు. ఈ రోజున నా తల్లిదండ్రులు రైతులు చిన్నకారు రైతు శ్రీ కోరం నాగేశ్వరరావు గారు, బాలమ్మ గారు. ఒక సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించి గ్రామీణ జీవితంలో ఎదిగిన కోరం జయకుమార్ గారు చిన్నప్పటి నుండి ప్రజల కష్టాలు, చట్టం, సామాజిక న్యాయం గురించి అవగాహన పెంచుకున్నారు. నాగేశ్వరరావు గారు రైతుగా కష్టపడి ఎటువంటి లోటు లేకుండా 3 కుమారులను, కుమార్తెని మంచిగా క్రమశిక్షణగా పెంచారు, అలాగే చదివించారు. అందులో ప్రథమ కుమారుడు మన కోరం జయకుమార్ గారు. జేకే గారికి కోరం కుమారి గారితో వివాహం జరిగింది. వారికి 1 కుమారుడు కోరం నవీన్ గారు, 1 కుమార్తె కోరం బబిత గారు. కోరం జయకుమార్ గారు 1969 మార్చి 3న ఈస్ట్ గోదావరి జిల్లా పలివెల గ్రామంలో జన్మించారు. జేకే తన నాయకత్వంలో ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి మరియు వారిని ప్రగతి పదంలో నడిపించడానికి ఎంతో కృషి చేశారు. సామాజిక న్యాయం మరియు సమానమైన అభివృద్ధి సాధించడానికి ఆయన అంకిత భావంతో పనిచేశారు. కోరం జయకుమార్ గారు సిఆర్ రెడ్డి లా కాలేజ్ ఏలూరులో న్యాయ విద్యను చదువుకున్నారు. ఆయన చదువుకునే వయసులో ఒక స్టూడెంట్ లీడర్గా ఉండేవారంట. ఆ సమయంలో అతను చట్టంపై తన ఆసక్తిని పెంచుకున్నారు. తద్వారా ఆ విద్యను ప్రజల సేవకు ఉపయోగించాలనే సంకల్పం కలిగింది. ఆయన డబ్బులు తీసుకోకుండా చాలా కేసులు వాదించారు. 1 రూపాయి కూడా ఆశించిన వ్యక్తిగా ఆయన ఎప్పుడూ ప్రజల సేవలో ముందుండేవారు. 1995లో కోరం జయకుమార్ గారు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన రాజకీయాల్లోకి పరిచయం చేసింది బండారు సత్యానందరావు గారు. మా ప్రియతమ నాయకులు, నా రాజకీయ గురువులు, మన ప్రియతమ నేత శ్రీ బండారు సత్యానందరావు గారికి. ఆయన అనుకున్నది రాజకీయ మార్పు సాధించడం, ప్రజల కష్టాలను పరిష్కరించడమే. న్యాయవాదిగా తన సామర్థ్యాన్ని ప్రజలకు ఒక స్నేహితుడిలా తోడయ్యారు. 1996లో కొత్తపేట మండల లీగల్ సెల్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అక్కడ తన పరిచయంతో సమస్యలను పరిష్కరించడానికి జయకుమార్ గారు చర్యలు తీసుకున్నారు. 1999లో ఈస్ట్ గోదావరి లీగల్ సెల్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. నాయకత్వంలో ఈస్ట్ గోదావరి జిల్లా ప్రజల కోసం అనేక చట్టపరమైన సేవలు అందించారు. 2000లో టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసి పార్టీ కోసం ఎన్నికల వ్యూహాలు తయారు చేసి పార్టీని ఓడిపోకుండా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. 2000లో టీడీపీ ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికై
ఆ పార్టీకి యువ నాయకుడిగా గుర్తింపు పొందారు. అలాగే 2001లో అపోజిషన్ ఎక్స్ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు గారితో పోటీ చేసి స్వల్ప తేడాతో 1840 ఓట్స్తో ఓడిపోయారు. అలాగే 2004లో అసెంబ్లీ ఎలక్షన్స్ కి గొల్లపల్లి సూర్యారావు గారు ఎమ్మెల్యే అవగా జడ్పీటీసీ ఉప ఎన్నిక మళ్ళీ వచ్చింది. అప్పుడు గొల్లపల్లి డేవిడ్ రాజు గారిపై 4713 ఓట్ల మెజారిటీతో గెలిచి జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. మరి కూర్చుని ఉండి మరి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని దిగ్విజయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 2 సంవత్సరాల పాటు ప్రజలకు సేవ చేశారు. అలాగే కోరం జయకుమార్ గారు 2013 నుండి 14 వరకు కొత్తపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసి గ్రామీణ వ్యవసాయానికి పునర్జీవనం ఇచ్చేలా మార్గదర్శకత్వం వహించారు. 2017లో కోరం జయకుమార్ గారు జోనల్ హోంల్యాండ్ కమిటీలో సభ్యుడిగా ప్రాజెక్టుల అమలు మరియు పొదుపు బ్యాంకింగ్ వ్యవస్థపై దృష్టి పెట్టారు. అలాగే 2017 నుంచి 18 వరకు తూర్పుగోదావరి జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ గా సేవ చేశారు. జయకుమార్ గారు కుటుంబానికి పెద్దపీట వేసి వారికి ఎక్కువగా సమయం ఇస్తూ అటు ప్రొఫెషనల్ గా ఇటు పర్సనల్ గా ఎప్పుడూ ముందే ఉన్నారు. కోరం జయకుమార్ గారి జీవితం మనకి రాజకీయం కేవలం శక్తి కోసం కాదు, ప్రజల సేవ కోసం, నిజమైన నాయకత్వం, ప్రజల కోసం అంకిత భావంతో త్యాగంతో పనిచేయడమే ఆయన స్ఫూర్తి. 2018 మార్చి 2వ తేదీన జయకుమార్ గారు వాళ్ళ నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి బాగోక తిరిగి వస్తున్న సమయంలో దారిలో రామచంద్రపురం చోడవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. చోడవరం నుంచి కొత్తపేటకు కారులో వెళ్తుండగా ఆయిల్ ట్యాంకు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇది ఈస్ట్ గోదావరి జిల్లా రాజకీయ వాతావరణంలో పెద్ద నష్టంగా భావించారు. ఆయన సేవలు, నాయకత్వం పట్ల జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులుగా మనకెన్నో సేవలు అందించినటువంటి మన ప్రియతమ నాయకుడు, మన ముద్దుల అన్న ఇక మనకు లేరు. ప్రజలు తన బాధ్యతను గుర్తిస్తూ ప్రజలు మరియు రాజకీయ ప్రపంచం అతన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. పార్టీలకు అతీతంగా జేకే అన్నగారి అంత్యక్రియలు చూడడానికి తండోపతండాలుగా రోడ్లు ఖాళీ లేకుండా జనం తరలి వచ్చారు. జేకే గారు ఆస్తులు సంపాదించుకోలేదు, కానీ మంచి పేరు సంపాదించుకున్నారు. అతని రాజకీయ జీవితంలో అతను అనేక సేవలను అందించి తమ కుటుంబానికి, సమాజానికి, పార్టీకి మార్గదర్శకంగా నిలిచారు. జయకుమార్ గారు ప్రజలతో కలిసి ప్రజాసేవ చేసే విషయంలో గొప్ప నాయకుడు. ఆయన జీవితం నిజమైన స్ఫూర్తిని కలిగిస్తుంది. ఆ రోజు కొత్తపేట నియోజకవర్గం మరియు జేకే గారి కుటుంబం కన్నీటి శోక దుఃఖంలో ఉన్నాయి. పలు విద్యా సంస్థలు, షాపులు, దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు.